హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చిక్కీని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి కేజీ పల్లీలను యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 6-7 నిమిషాలు పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు పట్టుకోగానే పొట్టు ఊడొస్తే పల్లీలు వేగినట్టేనండి. అవి చల్లారాక పొట్టు తీసి పెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి వాటర్ మరిగాక నలగొట్టి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కేజీ పల్లీలకు కేజీ బెల్లం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగాక మన ఇంట్లో యూజ్ చేసుకునే టీ జల్లెడతోటి బెల్లం పాకాన్ని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం ద్వారా బెల్లంలోని డస్ట్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ అవుతాయండి. మళ్ళీ అదే ప్యాన్లోకి పాకాన్ని యాడ్ చేసుకొని అవి పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్లోకి కొంచెం పాకాన్ని వేసి ఇలా దగ్గరకు వచ్చినట్టయితే పాకం రెడీ అయినట్టేనండి. ఆ రెడీ అయిన పాకంలోకి ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలోకి యాడ్ చేసుకోండి. గరిటెతోటి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. లేదంటే చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేసారంటే కొంచెం ఆరుతుందండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి చాక్ పెట్టి కట్ చేసుకోండి. తర్వాత ఆరాక తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చిక్కీ రెడీ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.